హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. చాలా డేస్ తర్వాత వచ్చేసానండి నా డైలీ వ్లాగ్‌తో. ఇక్కడ నేను నైట్ కడిగిన సామాన్లన్నీ సర్దేద్దామని చూపిస్తున్నా. ఇక్కడేంటంటే ఈ గిన్నె ఊరు నుంచి తెచ్చుకున్నాను గుర్తుంది కదా! లాస్ట్ వీడియోలో అంతకుముందు వీడియోలో చూపిచ్చా. మొన్న ఈవినింగ్ బజ్జీలు వేశాను. అందుకే అది వాడానండి. ఇక్కడేంటంటే ఈ బకెట్లన్నీ తీశాను కడగేద్దామని. ఇందులో రైస్ ఉన్నినవి, దోస కోసమని ఉంచినవి. అవన్నీ కొంచెం పురుగు పట్టాయి. అవి ఎండపెట్టేద్దామని కొంచెం ఎండకి. ఇంకా మార్నింగ్ టిఫిను, టీలు అన్నీ తినినవన్నీ సామాన్లున్నాయి. అవి కూడా క్లీన్ చేసేయాలి. ఇక్కడేంటి ఈ ట్యాప్ అయితే అస్సలు ఆగట్లేదు. కొంచెం లీక్ అయిపోతుంది. అది చూపించాలి. అది చేస్తున్నాను. ఇంకా ఇక్కడ కొంచెం చెత్తలన్నీ ఉన్నాయి. అవి కొంచెం క్లీన్ చేయాలి. ఇందులో అయితే నేను ఇలా పడేయకుండా కట్ చేసి అందులో చెత్త వేసి పడేస్తాను. టిఫిన్ అయితే ఇంకా చేయలేదు నేను. అందుకని అక్కడ ఉంచేసాను. ఆకలేసినప్పుడు వేసుకొని తిందామని. ఇదైతే లాస్ట్ టైం సర్దింది. అలాగే మెయింటైన్ చేస్తున్నాను. కొంచెం నీట్‌గానే ఉంది కదా! ముందు కన్నా కూడా. క్లమ్జీగా లేకుండా అవసరమైనవి మాత్రం ముందుంచుకున్నాను. అవసరం లేనివి కొంచెం తక్కువ వాడేవి వెనక సైడ్ పెట్టేసాననమాట. ఇక్కడ స్పెషల్‌గా అయితే ఈ రో ఒక్కటే సర్దాను. కొంచెం స్టీల్ ఐటెమ్స్ మాత్రమే స్టీల్ డబ్బాలో అలా పెట్టుకున్నాను. అవసరమైనవన్నీ అందులోంచి గీ, ఆయిల్ అలాంటివన్నీ. ఇక డైలీ యూజ్ చేసేవన్నీ ఇలాగే పెట్టేసుకున్నాను. ఇక్కడ అయితే కొంచెం ఎప్పుడు ఎక్కువ వాడేవి మాత్రం ముందర ఉంచుకుంటాను. ఇవి కొంచెం తక్కువ వాడేవి వెనక ఉంచాను. ఎక్కడ ప్లేస్ లేదనమాట ఆ చాకులు అవన్నీ పెట్టడానికి. అక్కడే ఉంచేసాననమాట ఇంకా. ఇంకంతే ఇక్కడ. ఇక్కడే పెద్దగా నేను సర్దలేదు. నార్మల్‌గానే ఉంచేసాను అలాగా. ఎలా ఉన్నావో అలాగే. ఇది ఊరు నుంచి తెప్పించుకున్న కొబ్బరి, ఎండు కొబ్బరి. ఎప్పుడైనా మసాలా కర్రీలు చేసినప్పుడు యూజ్ చేద్దామని తెప్పించుకున్నాను. నాకు చాలా ఇష్టము. కానీ పచ్చి కొబ్బరి ఎక్కువ తింటాను. ఎండు కొబ్బరి అయితే కొంచెం దగ్గొచ్చేస్తదని వాడను. తక్కువ వాడతాను. అలాగే ఇవేవో బీన్స్‌వి అనుకుంటా గింజలు. నాకు తెలీదు. మా ఆంటీ ఇచ్చారు. అవి కూడా ట్రై చేద్దామని ఇంకా ఎండకి పెడదాం అనుకున్నాను. బట్ అయితే ఎండ వచ్చి వెళ్తుంది. మంత్ మధ్యలో వర్షం కూడా పడుతుంది. ఇంకెందుకని అలా పక్కన ఉంచేసాను. ఎండొత్తే పెడదామని. ఇక్కడైతే ఇందాక బ్లూ బకెట్‌లో ఉన్న రైస్ ఇవి. కొంచెం పురుగు పట్టాయి. దోసకని వాడతాను. ఎంత దీంట్లో వేపాకు వేసినా, ఇంకా చెక్క, లవంగా అవన్నీ వేసి పెడతారు కదా! అవన్నీ చేసినా కూడా నాకేం పని చేయలేదు. మేబీ తెచ్చినప్పుడే పెట్టలేమో మధ్యలో పెట్టాను. ఈ రైస్ అన్నీ కూడా అవే. దానికోసం వాడతాను దోసకని. ఇంకా నేను అన్నీ పురుగు పట్టాయి. అవన్నీ క్లీన్ చేసి మార్చేద్దామని డిసైడ్ అయ్యాను. తక్కువ వాడతాం కదా! ఎక్కువ స్టోరేజ్ చేసుకోకూడదని నాకు అర్థమైంది. ఒక 20 కేజీస్ అలా ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా డబ్బాలు కొన్ని ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా మార్చేద్దామని కొంచెం ఇక్కడంతా చూస్తున్నాను. మొన్నే సర్దాను. బట్ మళ్ళీ అంతే అది. ఎంత సర్దినా మారుతూనే ఉండవు. ఆ ప్లేసెస్ అంతే అలాగే ఉంటాయి. ఇంక ఈ బియ్యమన్నీ చూసి సైడ్ చేశాను. అంటే డైలీ వాడము. అప్పుడప్పుడు వాడతాం కదా దోసకి. నేను 1 వీక్‌లో ఒక 2 టైమ్స్ అలా వాడతాను. అందుకని కొంచెం మంచిగున్నవన్నీ ఒక సైడ్ పెట్టాను. కొంచెం పురుగు ఎక్కువున్నవి ఎండకు పెడదామని పక్కన పెట్టేశాను వేరు వేరుగా. కొంచెం ఆరాక ఆ బకెట్ మళ్ళీ వేరే డ్రమ్ములో మార్చేద్దామని చూస్తున్నాననమాట. చాలా ఉన్నాయి బియ్యమైతే. అవే చూస్తున్నాను. అన్ని సెపరేట్ చేశాననమాట వేటికి వాటికి. వేటికి వాటికి సెపరేట్‌గా ఉంచేసాను. సర్లే ఇవన్నీ ఆరబెట్టేద్దాం అనుకుంటే, ఇక్కడ చూస్తే వర్షం స్టార్ట్ అయిపోయింది. బాగా ఎక్కువగా వచ్చింది. హెవీ రెయిన్ అనమాట. అస్సలు ఆగలేదు. సరే ఇంకా ఇంట్లోనే ఎండబెడదామంటే, ఇంటికి మాకు గ్రిల్స్ దగ్గర ఉంటాయి. అంటే లోపల బాల్కనీకి. అవి వాటర్ అన్నీ ఎగురుతున్నాయి. లోపల పెట్టేకి కూడా లేదు. సరే అని ఇంక ఇంట్లోనే అలాగే ఉంచేసాను కిచెన్‌లోనే. ఏదైనా అనుకుంటే రివర్స్ జరుగుతాయి ఒక్కోసారి. వర్షం అస్సలు రాదనుకోని అన్నీ తీసి క్లీన్ చేసి పెట్టేసి ఆరబెట్టేద్దాం అనుకుంటే రివర్స్ అయింది ప్లాను. బట్ ఇంకా తప్పలేదు. అలాగే ఇంకా చేసేదేముందండి. అలాగే ఉండాలి కదా! తప్పదు. ఎండొచ్చినప్పుడు ఎండబెట్టుకోవడమే. ఇక్కడేంటంటే ఇవి ఊరు నుంచి తెచ్చిన గిన్నెలండి. అస్సలు వాడలేదు 2. ఇంతకుముందు 4 తెచ్చాను. అవి 2 వాడాను. ఇవేంటంటే కర్డ్ కోసం పెరుగు వేద్దామని ఇందులో బావుంటదని చిన్న సైజ్ కదా! దేనికి పనికొస్తదో తెలియక అలా పక్కనుంచేసాను. ఇదైతే ఒక ఇద్దరికి రైస్ అవుతది. బట్ నాకైతే ఇందులో చేయడం సరిగ్గా రాదు. మాడిపోతుంది. ఎక్కువ కుక్కరే యూజ్ చేస్తూ ఉంటాను. అందుకని ఈ 2 గిన్నెలు దొరికాయి. వాడట్లేదు. వాడేద్దామని తీశాను. ఇది కూడా ఇలాగే ఉన్నింది. ఇది ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే, ఇంతకు ముందైతే దీని ప్లేస్‌లో ఇలా ఉండింది. ఇది పనస గింజలు దీంట్లో ఉడికించాను. అవి చూసుకోకపోతే కొంచెం మాడు పట్టిపోయాయనమాట. ఇలాంటి గిన్నెని ఇలా చేశారు మా ఆంటీ. చేశారు. తెల్లగా వచ్చేసింది కొంచెం. ఇంకొంచెం ట్రై చేస్తే ఇంకా తెల్లగా చేస్తారు. చాలా బాగా క్లీన్‌గా తోమేస్తారనమాట. మొన్న ఒకసారి వచ్చినప్పుడు ఇలా చేశారనమాట. ఈ చిన్న గిన్నె అయితే కనిపించలేదు. అది కూడా పనస గింజలే ఉడికించని ఇది ఇలా ఉంది. ఇది కనిపిస్తే ఇది కూడా ఇలా చేసేస్తారు. కొత్త గిన్నెలివి 4 బట్ అయినా 2 అలా అయిపోయాయనమాట. అదే చూపిస్తున్నాను. ఏవి అలా ఉంచేయకూడదు వాడేద్దామని. వాడితే మరి నాలా వాడకూడదు. అలా ఉన్నాయి.
మరి ఇక్కడైతే మొన్న సర్దాను ఇది ఒక్కరోజు సర్దాను. స్టీల్ డబ్బాలు మాత్రమే ఇక్కడ ఈ రోలో పెట్టుకున్నాను. ముందైతే ఇలాగే ఉండింది కదా! అలాగే చూపిస్తున్నాను. అప్పటినుంచి ఇలాగే మెయింటైన్ చేస్తున్నాను. అవసరమైనవన్నీ ముందుంచి, అవసరం లేనివి అంటే తక్కువ అవసరమైనవన్నీ వెనక్కి పెట్టేసాను. చాలా బాగానే మెయింటైన్ చేస్తున్నానులెండి ముందు కన్నా కూడా. ఒకే రకమైన డబ్బాలను ఒక సైడ్ ఉంచుకున్నాను. క్లమ్జీగా లేకుండా నాకు ఇవి వీలుగా అవసరానికి తగ్గట్టు తీసుకునేలా పెట్టుకున్నాను. చాలా నీట్‌గానే ఉంది. ముందు కన్నా కూడా. ఇవి డైలీ యూజ్ చేస్తాం కదా! గిన్నెలు, ఇంకా చపాతీకి అలాంటివన్నీ వాడుతున్నాను అవిని. ఇంకా ఈ ఇక్కడున్న ఐటెమ్స్ కడాయిలు ఇవన్నీ కూడా ఒక సైడ్ పెట్టుకున్నాను. కొన్ని ఐటెమ్స్ తీసేయాలి ఇంకా. అవసరానికి తగ్గట్టు పెట్టుకున్నాను. ఇవైతే ఇంకా పెట్టడానికి ప్లేస్ లేదని కొంచెం తక్కువ వాడేవి వెనక సైడ్ ఉంచాను. డైలీ యూజ్ చేసేవి ముందు ఉంచుకున్నాననమాట. ఇంకా ఇక్కడ నార్మల్‌గా ఈ చిన్న చిన్న గిన్నెలు, గ్లాసులు అలాంటివన్నీ ఉంచుకున్నాను. ఈరోజు ఎప్పుడు ఎంత నీట్‌గా ఉన్నా ఇంకా ఇంతే. ఎంత నీట్‌గా చేస్తున్నా ఇంతే. డైలీ వాడతాం కాబట్టి ఇక్కడ ఉన్న ఐటెమ్స్ అన్నీ ఇంక ఇలాగే ఉంచేసాననమాట. తక్కువ వాడేటివి మాత్రం కొంచెం వెనక్కి పెట్టేసాను అంతే. ఇవన్నీ ప్లాస్టిక్ ఐటెమ్స్ ఇంకా అలాగే వదిలేసాను. ఎక్కువ నేను పైన యూజ్ చేస్తుంటాను కదా! అవే వాడుతున్నాను. కింద ఐటెమ్స్ ఎక్కువ వాడననమాట. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఉరుములు మెరుపులు చూడండి. చాలా పెద్ద వర్షం అండి. అలాగే ఉరుములు, మెరుపులు పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చేస్తున్నాయి. నా మటుకు నేను వీడియోస్ తీసుకుంటూ లోపలున్నాను. చూస్తే ఏంట్రా ఈ సౌండ్ అంటే ఎంత పెద్ద సౌండ్స్ అంటే మాకు పక్కనే బీచ్ ఉంటది కదా! ఇంకా అక్కడి నుంచి సౌండ్స్ అయితే బాగా విపరీతంగా వస్తున్నాయి. డిస్టర్బెన్స్ అయిపోతుంది ఇంకని నేను కొంతసేపు వీడియో కూడా ఆపేసాను. చాలా అయితే సౌండ్స్ అయితే వచ్చేస్తున్నాయి అలాగా. వర్షం కూడా హాఫ్ అన్ అవర్, 1 అవర్ వరకు అలా దంచి కొడుతూనే ఉంది. ఇంకా నేను అనుకున్న పనులైతే కొన్ని పోస్ట్‌పోన్ అయిపోయాయి. ఆరబెడదాం, ఎండబెడదాం అనేటివన్నీ. సరేలే అని ఇంకా అలాగే నా పని నేను చేసుకుంటున్నాను లోపలే. ఇక్కడ ఆయిల్ క్యాన్ ఫస్ట్ టైం కొన్నాననమాట ఇది. చాలా డేస్ నుంచి నేను ప్యాకెట్సే వాడుతూ ఉన్నాను. బట్ ఏంటంటే ప్యాకెట్స్ కొంచెం కాస్ట్ అనిపిచ్చాయి. ఎందుకో ఒకసారి తీసేసుకుందాము. 10 లీటర్స్ అనమాట ఇది. ఇది 1200 చేంజ్ ఎంతో పడింది. నేను తీసుకున్నాక ఇంకా కొంచెం రేటు పెరిగిపోయిందనమాట. ఇంక తీసుకున్నాము ఎందుకైనా మంచిదని. ఉంటది కదా! ఒక 4 మంత్స్ అలా వాడతాను. అంటే ఏవి ఆయిల్ ఐటెమ్స్ అంటే ఆయిల్‌తో కూడినవి ఏవి చేయకపోతే. ఏవైనా చేస్తే ఎవరైనా వస్తే మాత్రం ఎక్కువ అవుతది. మామూలుగా అయితే 2 లీటర్స్ అంతవరకే వాడతాము. ఇంట్లో ఎక్కువ వాడము. అంటే మంత్‌కి నేను చెప్పేది. అంతకన్నా ఇంకా తక్కువ వాడాలి. నేనైతే కొంచెం ఎక్కువే వాడుతున్నానులెండి. తగ్గించాలి ఇంకా వీలైతే. ఇదైతే ఓపెన్ చేయడానికి చాలా ఇబ్బంది పెట్టింది. నాకైతే తెలీదు. ఫస్ట్ టైం కదా! ఎలా చేయాలి ఏంటి అని చూసుకుంటూ చేస్తున్నాననమాట. దీనికైతే లోపల కూడా సీల్ ఉంది. చాలా బాగా ప్రొటెక్ట్ చేశారు. నేనైతే ఈ క్యాన్‌లో తీసుకున్న 1 కేజీ అంత అంటే 1 లీటర్ అంత తీసుకున్నాను. చిన్నది డైలీ యూజ్ చేస్తాం కదా! అందులోనే. ఇదైతే ఓపెన్ చేసి ఇలా పైకొచ్చేసింది. చాలా బాగుంది. ఫస్ట్ టైం వాడుతున్నా ఇలాంటి క్యాను. మామూలుగా అయితే 5 లీటర్స్ వరకే వాడాను. ఇంత పెద్ద పెద్ద క్యాన్స్ ఎప్పుడు 10 కేజీస్ అనమాట ఇది. బానే ఉంది. బట్ ఆయిల్ కూడా కాస్ట్ పెరిగింది. తీసుకోవడం మంచిదే అనిపిచ్చింది. నాకైతే చూసినప్పుడు ఒక రేటు, అది ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినప్పుడైతే వేరే రేట్ వచ్చేసింది. 1250 అలా పడింది. 1300 అనుకుంటాను. ఇంకా పెరిగింది మళ్ళీ. ఇంకా మళ్ళీ ఔట్ ఆఫ్ స్టాక్ అయింది. మళ్ళీ చూద్దామంటే అలా ఉందనమాట. ఇంత తీసుకున్నాను. ఈజీగానే ఉంది తీయడానికైతే కొంచెం కష్టపడ్డాను కానీ మామూలుగా ఇలా వేసుకోవడానికి ఓపెన్ చేసాకైతే ఈజీగానే ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకున్నాను. అలాగా బానే ఉందనమాట. ఈ ఆయిల్ ఇంకా చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసి అలాగ మళ్ళీ ఉంచేసాను అలాగే. అలా ఓపెన్ చేస్తే సరిపోద్ది. ఆయిల్ అయిపోయాక క్యాన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇదేంటంటే లాస్ట్ టైం తీసిన వీడియో. ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ అన్నీ నేను క్లీన్ చేసేకి ఆ రోజు టైం పట్టింది. అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకొని కడుక్కుంటున్నాను. జిడ్డున్న వాటికి మాత్రమే
సోప్ పెడతాను చేత్తోనే, పీచు అలాంటివి వాడను. ఇంక ఇవి ఎక్కువ వాడం కదా, డెలికేటెడ్‌గా వాడతాను అప్పుడప్పుడు. అందుకని నీట్‌గా చూసి కడుక్కుంటాను. పగిలిపోతే నా ప్రాణం పోద్ది. అంత ఇష్టం అనమాట గ్లాస్ ఐటెమ్స్ అంటే. సామాన్లంటేనే ఇష్టం నాకు. అందుకని చూసి చూసి కడుక్కుంటాను. చాలా నీట్‌గా కడిగేసి అలా ఆరబెట్టేసాననమాట. చాలా సామాన్లయితే ఉన్నాయి. అప్పుడప్పుడు తీసి కడిగినా కూడా నీట్‌గా కడుక్కుంటాను. దుమ్ము, ధూళి ఒకటే కదా, దానికేమి ఇంకా మరీ జిడ్డేం పట్టదు వాడితేనే కదా అని అంతా చూసి అన్నీ క్లీన్ చేసి తుడిచిపెట్టేసాను. మళ్ళీ సర్దలేదు. అవి అలాగే ఉంచేసాను టైం లేక నాకు. కొంచెం టైం ఉన్నప్పుడు సర్దేసి మళ్ళీ వీడియో తీద్దామని. ఇలా అన్నీ కడిగేసి పక్కన ఉంచేసాను. చాలా ఉన్నాయి ఇంకా. కొన్నైతే కడిగేసి ఇలా తుడిచేసి ఆరబెట్టేసాను. మళ్ళీ ఇవన్నీ సర్దేసి చూపించాలి. ఇంకా ఇక్కడ ఒక సెట్ అయితే ఉంది చాలా డేస్ నుంచి. ప్లాస్టిక్ కదా అని అలా జస్ట్ డెకరేషన్ కోసం పెట్టాను. ఇదే అది నాకు గిఫ్ట్‌గా వచ్చింది. చూసేకైతే బావుంది. దాంట్లో అయితే నేను ఏమి వాటర్ కానీ, ఇంకా జ్యూసెస్ అలాంటివి ఏవి కానీ వాడలేదు, తాగలేదు. చూడడానికైతే బావుంది. ఎవరో గిఫ్ట్ ఇచ్చింది. మా ఆంటీ నాకు ఇచ్చారనమాట. చూసుకుంటున్నదే సర్దేసి చూపించాలి. ఇంకంతే అండి ఈ వీడియో. ఎవరికైనా వీడియో నచ్చితే థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.